ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు లోకేష్ గారు ప్రజా దర్బార్లో డిఎస్సి గురించినటువంటి క్లారిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో సార్ గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, నవంబర్లో సిలబస్ మేము ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, పిల్లలు చదువుకుని ఉండాల్సింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత మేము డిఎస్సి ఇస్తాము అని మేము స్పష్టంగా తెలియజేశాము. అందువల్ల ఇప్పుడు 90 రోజుల సమయం ఏదైతే మీరు అడుగుతున్నారో అది ఇవ్వడం కుదరదని చెప్పడం జరిగింది. అలాగే కొత్త టీచర్స్ అంటే 2025 డిఎస్సి రిక్రూట్మెంట్ చేసి మాకు కొత్త టీచర్స్ 2025 జూన్ కల్లా మాకు కావాల్సి ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అప్పుడు పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి, పాఠశాలల్లో టీచర్లు అవసరం అవుతారు కాబట్టి వాయిదా వేయడము కుదరదు అని స్పష్టంగా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. లోకేష్ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి విషయాల గురించి వచ్చినట్లయితే, జూన్ 6 నుండి జూలై 6 వరకు ఖచ్చితంగా డిఎస్సి జరుగుతుంది, వాయిదా అనేది లేదు అని చెప్పడం జరిగింది. అలాగే 90 రోజుల సమయం కుదరదని తెలియజేయడం జరిగింది. ఓసీ పీపుల్కి 44 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, దానిపై పెంపు అవకాశం లేదని చెప్పడం జరిగింది. అలాగే 2025లో మేము ఆల్రెడీ టెట్ పెట్టాం కాబట్టి మళ్ళీ కొత్తగా టెట్ పెట్టే ఉద్దేశం లేదని చెప్పడం జరిగింది. ఎందుకంటే డిఎస్సి ప్రాసెస్ ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయితే జూన్కి కొత్త టీచర్లు అవసరం కాబట్టి పాఠశాల ప్రారంభమయ్యేసరికి ఈ కొత్త టెట్ పెట్టడం వల్ల నియామకాలు ఆగస్టు లోపల చేయడానికి ఆటంకం కలుగుతుంది కాబట్టి కుదరదని తెలియజేయడం జరిగింది. ఒకే డిస్ట్రిక్ట్ ఒకే పేపర్ పైన కూడా లోకేష్ గారి యొక్క వైఖరి ఏంటంటే నార్మలైజేషన్ ప్రకారమే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వివరణ ఆల్రెడీ మేము మెన్షన్ చేశామని తెలియజేయడం జరిగింది. అలాగే విద్యార్థులు సమయం ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి మేము తగినంత సమయము గతంలోనే ఇచ్చాము. ఎందుకంటే నవంబర్లోనే సిలబస్ షీట్ ఇచ్చాము కాబట్టి పిల్లలు చదువుకుని ఉండాల్సిందని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ వెబ్సైట్కి సంబంధించి కొన్ని సమస్యల్ని ప్రస్తావించినట్లయితే, టెట్లో పేపర్ 2లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ 3 సబ్జెక్టులు కూడా రాయడానికి అవకాశం ఉంది. అందులో పేపర్ 2 ఒకటి మాత్రమే చూపిస్తుంది కాబట్టి వివిధ రకాల సబ్జెక్టులు రాసే వాళ్ళకి ఆ ఆప్షన్ని వెబ్సైట్లో ఇవ్వవలసి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అభ్యర్థి తెలుగు, ఫిజిక్స్ రాస్తున్నారు అనుకోండి, అందులో టెట్ 2A మాత్రమే ఉంది. సో మిగిలిన సబ్జెక్టులు కూడా ఇవ్వాల్సిన అవకాశం ఉంది. అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి 2023 వరకే ఉంది, 2024, 25 కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే 10th క్లాస్లో తెలుగు సబ్జెక్ట్ లేనట్లయితే వారికి ఎస్జిటి రాయడానికి అవకాశం లేదు, దాన్ని సరిచేయవలసి ఉంది. అలాగే ఎవరైతే ఆల్రెడీ అప్లై చేశారో వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ ఆప్షన్ లేదు, అది కూడా కొంతమందికి ఇబ్బంది పడుతున్నారు, దాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా అభ్యర్థులు మన యొక్క ఉద్దేశం ఏంటంటే డిఎస్సి కోసం మనం ఎదురు చూస్తున్నాము గత కొన్నేళ్లుగా, అది ఇప్పుడు వచ్చింది. ఉన్న సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. వేరే వాటిపైన, ఈ పోస్ట్పోన్మెంట్ పైన వీటిపైన కాన్సన్ట్రేట్ చేసి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ రోజు నుంచి సుమారుగా ఒక నెల రోజుల సమయం ఉంది. మీకెంత సమయం ఉందో మిగిలిన వారికి కూడా అంతే సమయం ఉందని గుర్తుపెట్టుకోండి. సమయాన్ని ఆలోచనలతో వృధా చేయడం కంటే సరైన చక్కటి ప్రణాళికతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సిలబస్ ఎక్కువ ఉంది, ముఖ్యంగా ఎస్జిటి వారికి సిలబస్ ఎక్కువ ఉంది. అది ఖచ్చితంగా మీకే కాదు ప్రతి ఒక్కరికి అదే విధంగా ఉంటుందని గుర్తుంచుకోండి. గట్టి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాన్ని సాధించగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్.